सर्वदा दिग्विजय सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु समस्त सन्मंगलानि भवन्तु। लक्ष्मीनारायण स्वामी गोविंदा। యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత మరియు ఈ గుడి నిర్మాణం పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2008 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నేను రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, ఆ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వామి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం సాధించుకున్న అదృష్టం నాకు ఇది. మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రజలు స్వామి గారి ఆశీస్సులతో నాకు ఆ అదృష్టం దక్కింది. ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది. ఇది ఒక పేదల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చే హామీలను ఒక క్రమంగా కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక సామాజిక న్యాయం తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే ఉందో అహంకారపూరితమైన ఈ నియంత పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాచరిక పాలనపై ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది, ప్రజాస్వామ్యం మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ శాసనసభ్యులు మన ఐలయ్య గారిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించిన ఆలేరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టడమే కాక గవర్నమెంట్ విప్పుగా కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక పదవి కూడా వచ్చింది. కాబట్టి ఆయనకు కూడా భగవంతుని ఆశీస్సుతోటి మీ అందరికి మంచి సేవ చేయాలని చెప్పి ఐలయ్య గారు కూడా ఆలేరు ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ, వరంగల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతూ మరి అదేవిధంగా జనగామలో మా తల్లిగారి పేరు మీద నిర్మించిన కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం కంప్లీట్ అయింది. కాబట్టి త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఏర్పాట్లను పరిశీలించి మార్గ మధ్యంలో ఈ దారిలో పోకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి తప్పకుండా అని చెప్పి అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత లేట్ అయినా కానీ నాకు అధికారులు, ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు స్వాగతం పలికి, మన టెంపుల్ అధికారులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ, బ్రాహ్మణ పండితులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.